మనం పోకపోతే మనం కొడుకు మీద కనిపిస్తాం. గంగవరం మండలం చిన్నూరు మండలాన్ని చిన్నూరు చేరిన వంకాయకుంట చెరువు మరొకను ఆక్రమించి ఈ నీళ్లు పోయే దారి లేకుండా ఈ మందం గ్యాప్ పెట్టిండారు. అంతే ఆక్రమించి కట్టిండే తూమే ఇది. 15 అడుగులు ఉండాల్సిన కాలువని ఎంత చేసి పెట్టినారు చూడండి. ఇది అడిగిన దానికి మనకి ఎటువంటి న్యాయమే లేదు, కాలువనే లేదని చెప్పేసినారు ఒకే మాటలోనే. కాలువ ఎంఆర్ఓ గారే చూస్తారు, చూసిందన్న ఇక్కడ 4 అడుగులు కాలువ ఉంది అన్నారు. ఇక్కడ 4 అడుగులు కాలువ ఎక్కడ ఉంది మీరే చూపించండి. పోనీ ఎంఆర్ఓ గారు చెప్పారా? ఎంఆర్ఓ గారు చెప్పారు. ఆయన అసిస్టెంట్ నరేంద్ర గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు వచ్చినారు. ఆయన వచ్చి చూసుకొని పోయి మేము చేస్తామంటారా కానీ చేయడం లేదు. అదే మా ప్రాబ్లం. ఇది దూరం వచ్చేస్తా అంటే ఈ గోడను కంబీలు కట్టించేసా. మా ఇంటికాడి నుంచి ఇట్లా వస్తా కదా, గోడ ఎక్కలేను కదా, ఈ కింద ఇటు కూర్చునేది ఇట్లా వచ్చేస్తా అంటే. ఇక్కడ ఒక మనిషికి 5 ఎకరాలు ఉంది నా ల్యాండ్. ఇది ఎన్ని కుటుంబాలకు ఉన్నాయి? 7 కుటుంబాలకు ఉంది నా. 7 కుటుంబాలకు ఉంది. అబద్ధం అనేది చెప్తే కూడా మేము ప్రూఫ్లతో కూడా చెప్పిస్తాం. మేము ప్రూఫ్ ప్రతి ఒక్కరిది పట్టానే చెప్పిస్తాం, పాస్బుక్లు చెప్పిస్తాం. మేము ఇక్కడ నుంచి ఇది మొత్తం ఫైట్ చేసేది మొత్తం ఇది వీడియో ఉంది. ఆ రూమ్ దగ్గర తెల్ల రూమ్ కనబడుతుంది. ఇట్లా ఆ వైట్ రూమ్ ఉంది. ఆ వైట్ రూమ్ వరకు అక్కడ కనబడుతుంది. వైట్ రూమ్ అక్కడ వరకు ఉంది నా దావా. ఈ కొడుక్కి దావ ఇది ఉంది. ఈ దావ లేకుండా చేస్తే మేము ఎట్లా బతుకుతాము, ఎట్లా మేము మళ్ళీ పోదాము, ఎట్లా మళ్ళీ ఆడదాము, ట్రాక్టర్లు ఎట్లా ఇడికి వచ్చేది, మడకి ఎట్లా దున్నేది, మీరే చెప్పండి. మాకు ఎట్లా సమస్య మేము అప్పటికి అడిగినాం. మీరు దావ చూపించండి, మేము కొట్టమంటే కూడా మీకు దిక్కుర్తి చెప్పుకో, మీ నుంచి ఏమన్నా చేసుకో, మాకు టే ఉంది, అది ఉంది, ఇది ఉంది బెదిరించి ఊరికి వాళ్ళు మందలు వస్తారంటే భూమి ఉందనే కదన్నా వస్తామా? ఊరికి ఎవరన్నా వస్తారా? ఊరికి ఎవరు రారు. ప్రతి ఒక్కరు మా వాళ్ళే, బయట వాళ్ళు ఎవరే కానీ రారు. గోడకి దూకద్దు ఉంటాడు, కరెంట్ పెడతా గోడకి అంటాడు. పత్తి విజన్న కరెంట్ పెడతాను గోడకి, ఎవరన్నా గోడ మీదకి ఎక్కితే కరెంట్ పెడతాను నేను, మీరు గోడ మీద ఎక్కితే ఏం అధికారం ఉందని ఎక్కుతారు మీరు అని అంటాడు. అప్పుడు మాత్రము మా చిన్నాయన యామరిచ్చి నీకు దావోలుతాను శంకర, అది వదులుతాను శంకర అని పత్తి విజన్న ఆయనకి మాది వచ్చి కొంచెం ఉంటే నెల 2 సెంట్లు దానికి కూడా ఇదేనా దారి? అవునా పోయేదాన్ని దారి. నా పరంపకు ఆయన మా చిన్నాయన 30-40 ఏళ్ళ నుంచి మా తాత ముత్తాతల కాలం నుంచి ఇది గ్యాండింగ్ ఇల్లు అడుగునా. ఇదే గవర్నమెంట్ ల్యాండ్ మేము చేసుకుంటాం. మా దాన్ని ఉంది. 200 సంవత్సరాల పాత భూములు సార్, 200 సంవత్సరాల పాత భూములు. ఇప్పుడు నేను బతకటా అనేది వినయ్ కుమార్, వాళ్ళబ్బ సుబ్రహ్మణ్యం, వాళ్ళబ్బ గట్టప్ప, వాళ్ళబ్బ గుడిసెప్ప, వాళ్ళ అమ్మ పెద్దాయమ్మ పేరుంది పత్రాల్లో. పెద్దాయమ్మ సంపాదించిన భూముల్లో మేము ఆ భూముల్లోనే మేము బతుకుతా ఉన్నాం. ఇప్పుడు మమ్మల్ని పోనీయకుండా, ఒడ్డుకు పోనీయకుండా, మడికొస్తే ఒడ్లెత్తుకుపోయేదానికి వాళ్ళ పన్నోడు బీగం తీలేదు సార్. గేట్ అట్లా బీగం తీస్తే మిషన్ ఇట్లా పోడుస్తుంది ఆడ అంటే పోనీలా. దేవుని దయ వల్ల బీట్లోకి పోతే ఆడ తగులుకోకుండా గంగమ్మ తల్లి ఆ రోడ్లోకి పంపించే సార్. 30 మూటలు వడ్లేసుకొని మిషన్ దాంట్లో తగులుకుంటే మేము ఏం చేసేది? భగవంతుని దయ వల్ల గట్టుకొచ్చేది సార్. మా బతుకు ఇది. ఈ పక్క ల్యాండ్ ఉండేది 81 సెంట్. ఇది 81 సెంటుకు గాను ఈ పక్క పట్టా భూమిని ఈ పక్క వదిలేనాడు. పత్తి విజయనగర్ వచ్చి 81 సెంటు ల్యాండ్. అది పత్తి అన్నది 81 సెంటుకు గాను ఆ పక్క పరంబోకిని కేటాయించుకొని ఈ పక్క పట్టా భూమిని మా పక్క వదిలేనాడు. నా కొడుక్కి అతను అన్న రాళ్ళతో సహా ఉన్నాయన. సర్వే వాళ్ళు 10 మాటలు వచ్చినా ఈ రాయి కడికే ఉన్నది చెప్పినారు. ఎవరికి పత్తి విజయానికి ఈ రాయి కడుగు ఉంది చెప్పాడు. ఆ రాయి కడికి కదా కట్టుకోవాలి. అయినా ఆ రాయి కడికి కట్టుకోకుండా 15 అడుగులు వదిలేసి కట్టుకుంటే ఇప్పుడు పట్టా భూమిని పరంబోకి భూమి వదిలేసాక అవుతుందా? మనకు సర్వే వాళ్ళు గోల కట్టేస్తే వస్తారు, సర్వే వాళ్ళు వస్తారు, చూస్తారు, రౌండ్ అంతా వేసుకుంటారు, ఓకే వెళ్ళిపోతారు. నా పట్టా భూమి వదలాలని కారణం మేము ఆ పక్క వాళ్ళ దగ్గర డబ్బు ఉందినా, మా దగ్గర డబ్బు లేదు. మేము ఈ పంటల్లో బతికితేనే మేము బతికేదానికి దారి ఇది. వాళ్ళ దగ్గర డబ్బు ఉందని వాళ్ళు ఎవరెవరు దగ్గరికి పోయి ఎవరెవరు మాట్లాడి అంటే ఆ డబ్బు ఉండే వాళ్ళదే పలుకుతుందా? మా రైతులతో పలకదా? రైతులకి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు రైతులను ఎవరినే కానీ పట్టించుకోలేదన్నా. ఎవరే కానీ రైతుల దగ్గర పట్టించుకోలేదు. మేము ట్రైన్ కడకపోతే మీరు సర్లే కట్టరలే అని చెప్పినారు. మేము ఆడికి పోతే గోల కడతా ఉన్నారు. వీటికి వస్తే ఆడికి పోతారు. ఊరికేనే వాళ్ళు దౌర్జన్యంగా వస్తున్నారు అంటారు. మేము ఎప్పుడే కానీ వాళ్ళని ఒక మాట కూడా పొల్లంత మాట మేము అనలేదన్నా. దౌర్జన్యం చేయండి మీరు ఎందుకు కట్టారు? దౌర్జన్యం చేయండి ఎందుకు కడతారు కాంపౌండ్ మీరు? ఆ పొద్దు మీ మర్యాదకి మీరు చెప్పిన మాట ప్రకారం మేము ఒప్పినాం. ఆ పొద్దు పేపర్ మీద రాసుకుంటే ఈ పొద్దు మాకు తగరాలేదు. మీ నమ్మకము
మీరు ఒకరే ఉండేదని నమ్మకం మీద మేము వదిలినాం. ఈ పొద్దు మమ్మల్ని ద్రోహం చేసి ఇట్లా చేసి నువ్వు కోర్టులో పోయి టే తెచ్చుకున్నాము, అది తెచ్చుకున్నావు. నీ పట్టా భూమి టే తెచ్చుకో, లేదా లేదు. పరంభోగ భూమి టే ఎందుకు తెచ్చుకుంటావు నువ్వు? పరంభోగ భూమికి ఎందుకు టే తెచ్చుకుంటావు నువ్వు? ఆ పక్క చెరుకు ఆ పక్క మాకి బతికేదానికి ఇదే దారినా? ఈ దారి వదిలితే ఇంక వేరే దారి అంటూ లేదు. మేము ఈ దారి వదిలితే భూములు ఇంకా అమ్ముకొని వాళ్ళకి రాదా రాసి వాళ్ళం మేము వదలాలి 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 ఆవులకి దారి వదలాలి, శివాలకి దారి వదలాలి. చేయాలి చూపాలి చూపాలి పరిష్కారం చూపాలి 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 చేయాలి చేయాలి చేయాలి. ఇటు వాళ్ళ మళ్ళీ నాటుకున్నారు మా భూములు బీడు. మా భూములకి ట్రాక్టర్ రానిరు గోళ్ళ కట్టేసి. మా బతుకు తెరువు ఏమీ లేదు. మా పిల్లలకి చదువులు లేవు, మా పిల్లలకి ఉద్యోగాలు లేవు. చేసిన పంటలు కూడా ఆవులు మేపుకుంటాము, ఎండిపోయినాయి. ఆవులు మేపుకొని కొసుగు పోసేసుకుంటాం. చూడండి పచ్చదనం అట్లే అలాగే ఉంది. మా సైడ్ చూడండి పంట పొలాలు అలాగే ఎండిపోయినాయి. గవర్నమెంట్ వాళ్ళు మా పిల్లలకు కూడా ఏదన్నా జాబో బతుకు తెరువు ఇస్తే కూడా మా భూములు బీడు పెట్టుకుంటాం. కావాలంటే కూడా కబ్జా చేసేస్తారు. బాయిలు కూడాను కబ్జా చేసినారు. 7 భాగాలు ఉండే బాయి మీది కాదు అని కబ్జా చేసినారు. మేము ఎవరితో మొరపెట్టుకుందాము? కలెక్టర్ ఆఫీస్కి పోయినాము. కలెక్టర్ ఆఫీస్లో కూడా సార్ చెప్పినారు, ఎవరేం శాశ్వతం కాదు, మీరు మనుషులు పోవడానికి గొడ్లు పోవడానికి దారి వదలండా, మళ్ళీ కావాలంటే అన్నీ చూసుకుందాము అని చెప్పినారు. అయినా వాళ్ళు దారి వదల్లా. మా భూముల కోసము మా గొడ్ల కోసము మేము ఆడవాళ్ళు చేరి గోడ కట్టింది, నీకు కొట్టింది నిజమే. ఇప్పుడు దానికి పోలీస్ స్టేషన్లో మా పిల్లోళ్ళ పైన కంప్లీట్ ఇచ్చి అందరినీ ఆటికి రమ్మని 7 గోడ కడతా ఉన్నాడు. ఇప్పుడు వీటికి అందరూ వస్తే అందరూ మేస్త్రీలను పిలుచుకొని పోలీస్ స్టేషన్ కాటికి పోయినారు. వాళ్ళకు బండ్లు ఉన్నాయి, వాళ్ళు పోతా ఉన్నారు. మేము ఎవరితో పోతాం పోలీస్ స్టేషన్ కాటికి? ఇప్పుడు తెల్లారి నుంచి శుక్రవారం వరవాత నీళ్లు పోయిలా, మొహం గడగల. ఈ మారి పోలీసు వాళ్ళు బిడ్డల పైన ఏడొచ్చిరు అని భయపడి తిండి లేక నీళ్లు లేక అఘోరిస్తాండం. మా గొడ్లు అఘోరిస్తున్నాయి, మేము అఘోరిస్తాం. మా బాధ అడుక్కున్నాం. ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని మీకు ఇది దారిని చూపించలేం. ఇది వదలని దానికే గోడ కొట్టింది నిజమే, కట్టినా మేము కొట్టేది నిజమే. ఈడే సస్సం, చచ్చిపోతే వేసేది ఈడే, మమ్మల్ని ఎత్తుకుపోయి వేసేది కూడా ఈడే. నేను చచ్చిపోయినా వాడు గోడ కట్టేసినా అడుక్కొని వాళ్ళ ఆపొద్దే అన్నారు. ఏమ్మా మీ భూముల్లో మేము రాము కదా, మాకేం అవసరం అన్నా? మీకు భూమిలో అవసరం లేదు, మేమెవరన్నా నేను చచ్చిపోతే నా పీనికి నెత్తుకొస్తే నీ కాడ అడుక్కొని నువ్వు గేటు తీస్తేనే మా భూమిలో నన్ను వేస్తారు అని కూడా చెప్పినా నేను. ఈ దావింటి నీ భూమిలోకి పోయేకి ట్రాక్టర్ దావుంది, మా భూమి దున్నుకునేకి దావ లేదు. అప్పటికి మా భూములు బీడు పెట్టుకుంటామా? మాకు గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఉదరబోదని ఇస్తే కూడా బీడు పెట్టుకుంటాం. బీడు పెట్టేస్తాము, గమ్మున ఉండిపోతాం. అంటే ఇది మీరు కూడా వచ్చింటారు నాకు తెలిసి ఈ రోడ్లోనే చాలా ఏళ్ళ ముందు. ఒకసారి ఐడియా చేసి చూడండి. ఇదే దావే ఆక్రమించి పత్తి విజయ్ ఆక్రమించి ఇట్లా కాంపౌండ్ కూడా కట్టి మన తహసీల్దార్కి ఎంఆర్ఓ గారికి అన్నీ మేము కంప్లీట్ ఇచ్చినాం. ఇస్తే కూడా చిత్తూరు కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు కూడా వీళ్ళకి దారి చేసియండి అంటే కూడా మన ఎంఆర్ఓ గారు ఏ మటుకు స్పందించకుండా ఉండాలి. ఇది మ్యాటర్. ఎంఆర్ఓ కలిసినారు మీరు అధికారులని? ఇప్పుడు తెల్లారికి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగిన వాళ్ళు నరేంద్ర గారు వచ్చినారు. వచ్చి చూసి మేము చేస్తామన్నాం, ఆ లోపల ఎందుకు మీరు గోడ పగలు కొట్టినారు అని అడిగినారు. మేమేం చెప్పినాం, సార్ మాకు ఆవులు గడ్డి కోసుకునే కూడా మేము ఈ దారే యూజ్ చేస్తానండి. ఇప్పుడు వీళ్ళు గోడ కట్టేస్తే ఆవులు గడ్డి కోసుకునే కూడా ఇబ్బంది అయిపోతా ఉంది, ఆవులకు మేతకేసే కూడా కష్టమైపోతుంది అని చెప్తే ఆయన బయట చూసుకొని సరే ఉండు అనేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ మేము గోడ కడతాము అంటా ఉన్నారు. మేమేం చేసేది? ఇప్పుడు మాకు దారి కావాలి, ఇప్పుడు మాకు దారి ఏర్పాటు చేయండి అనేసి మేము అడుగుతా ఉన్నాం.
అక్కడ వరకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మా గవర్నమెంట్ మేము చేసుకుంటాను కాలువ ఇది ఏమంటే కాలువ పక్కన మేము చేసుకుంటా అనింది. ఇది ఆయన ఆక్రమించేసి ఆ పక్క ఆయన పట్టా వదిలేసినాడు. ఆయన పట్టా భూమి ఆ పక్క వదిలేసినాడు. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ మేము చేసుకుంటా అనింది ఆయన ఆక్రమించి మాకు దారి లేకుండా చేసినాడు. మాట్లాడు రాసు. ఇది ఎవరు కొట్టేయింది? మా ఆడవాళ్ళే కొట్టేసినారు. అసలు దారి లేకుండా వీళ్ళు గోడ కట్టేయండి. చిన్నూరు బ్రిడ్జ్ దగ్గర మా భూములు 100 సంవత్సరాలకు ముందు నుంచి మాకు ఇదే దారి, వాళ్ళకి మాకి ఇదే దారి. ఈ దారిలోనే పోతా ఉన్నాం, ఈ దారిలోనే వస్తూ ఉన్నాం మేము. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు, హైవే బండి నుంచి ఇంతకు ముందు వాళ్ళు మాది ఎప్పుడు రాలేదు, వాళ్ళు ఏది చేసుకోలేదు. హైవే బండి నుంచి అది రేట్లు బాగా పోతా ఉన్నాయని మాకు తెలియకుండా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి మాది అని చెప్పి ప్రూఫ్ చేసుకొని పట్టా చేసుకొని ఇది మాది పట్టా నేల అని చెప్పినారు. కాకపోతే మీకు మేము దారి వదులుతాము, మీరు గమ్మునే ఉండండి, నీకు వదులుతాము నలుగురికి చెప్పి ఏమారిచ్చి మాకు దారి లేకుండా వాళ్ళు కాంపౌండ్ కట్టినారు. కాంపౌండ్ కట్టుకొని దానికి గేట్ పెట్టి గేటుకు బీగాలు వేసుకోవడం. ఇప్పుడు మేము మా పొలాల్లోకి పోయే కాదు, పంటలు చేసుకుంటే కాదు, మేము దాన్ని చేసుకొని బతికేవాళ్ళు. కాకపోతే మాకు ఇప్పుడు ఏం చేసుకోవడానికి మాకు ఆధారం లేదు. మేము ఎట్లా బతకాలా? అక్కడ 10 మంది శవాలను వేసినాం మా పెద్దోళ్ళు. మాకు ఇదే దారి, శవాలను ఎత్తుకొని పోవాలన్నా వాళ్ళకి పూజ చేయాలన్నా మాకు ఇదే దారి. కాబట్టి మాకు దారి లేకుండా చేస్తే మేము ఎట్లా పోవాలి, యాడ రావాలి? ఇప్పుడు కనీసం 6 నెలలు ఇంకా ఓపిక పెట్టి కలెక్టర్ దగ్గరికి పోయినాము, ఈఆర్ఓ దగ్గరికి పోయినాము, అందరి దగ్గరికి పోయి ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము, తహసీల్దార్ దగ్గరికి పోయినాము, పోలీస్ స్టేషన్లో కంప్లీట్ పెట్టినాము. ఎవరు మాకు న్యాయం చేయలేదు ఇంతవరకు. కాకపోతే మేము ఆవులకి మేత తెచ్చుకుంటేకి లేదు, నీళ్లు తెచ్చుకుంటేకి లేదు, మాకు ఎటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఆడవాళ్ళే ఈ గోడని కొట్టి తోసినాం. ఇప్పుడు వాళ్ళు మా మీద కంప్లీట్ ఇచ్చినారు, మేము పోయి ఇచ్చినాం. కాకపోతే ఇప్పుడు ఇరువురిని అక్కడికి పిలిచి మేము ఇరువురులు పోయినాక ఈయన మేస్త్రీలు పిలిపించుకొచ్చి తెలియకుండా గోడ కట్టిపిస్తూ ఉంటాం. మేము కట్టనీయకుండా అబ్జెక్షన్ చేస్తాను. దానికి ఏం చేయాలో మాకు దారి ఎక్కడ చూపిస్తారో చూపించింది. ఇది మా పరిస్థితి. అంటే ఇంకా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అక్కడ వ్యవసాయం ఆ పక్క చేసేవాళ్ళు? ఇక్కడ ఒక 10 కుటుంబాలు 15 కుటుంబాలు ఉన్నాయి. చూడండి మీరే, బీడు పడినాయి, మొత్తం భూములు బీడు పడి ఉన్నాయండి. కలిపేస్తాను నేనండి. అది ఒక బావి ఉండాలి. మా పెద్దల కాలం నుంచి ఆ బావిలో మేము నీళ్ళు, అప్పుడు మిషన్లు లేవు కదా, మేము చిన్నపిల్లకాయలప్పటి నుంచి ఇనప కొండలతో ఆ మాదిరి ఉండినప్పుడు నీళ్ళు దోడుకొని పంటలు చేసుకొని బతికినాము. దానికి కాలం ఉండింది. మేము వాళ్ళు వచ్చేలేదు, దానికి మేమే చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళది ఒక భాగం, మాది 6 భాగాలు, మొత్తము కలిపి 7 భాగాలు. మమ్మల్ని అడక్కనే పట్టకనే వాళ్ళు దాన్ని పూడిపిచ్చేసి బావిని ఆక్రమించుకొని ఇప్పుడు మడి చేసుకుంటారు. మీదేమన్నా ప్రూఫ్ ఉంటే అని అడిగినారు మమ్మల్ని. మా దగ్గర ఇప్పుడు ప్రూఫ్ ఉంది. ఆ బావి కూడా మాకు సెటిల్ చేయాల్సింది. ఇది మా చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు మా ప్రాబ్లాన్ని సాల్వ్ చేయమనేసి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి దారి ఏర్పాటు చేయమని చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళే ఇచ్చిన ఆర్డర్ ఇది. ఎమోని ఇష్యూ చేసినారు, కానీ వీళ్ళు ఎటువంటి స్పందన లేకుండా ఉన్నారు. చూస్తాం చేస్తామని చెప్తాన్నారే కానీ మాకు దారి కల్పించిన ఇది లేనే లేదు. మేము ఓపిక పట్టి మా వల్ల కాకుండా మా ఇంట్లో ఆడవాళ్ళు ఆవులకి మేతకు వస్తామే గోడ పగలుకుంటాం. ఆవులకి మేతకు కూడా తేలేని పరిస్థితిలో ఉన్నది మా పరిస్థితి. ఇది మా పని. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళే ఇచ్చినా కూడా వీళ్ళు మాకు న్యాయం చేయకపోతే ఇంక మేము ఎక్కడికి పోలే, మీరే చెప్పాలి సార్. 2008లో మా పెద్దోళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని అక్కడ హైవేలో, అప్పుడు హైవే లేదు, హైవే చిన్నూరు దావి మాత్రమే ఉండింది. ఇక్కడ ఎక్కడే కానీ దారి లేదు. మా దారిలో అర్థం వాళ్ళది అర్థం మాదిని. ఎండింగ్లో ఉండింది ల్యాండ్ మొత్తం మాదే. ఎండింగ్లో ల్యాండ్ మొత్తం మాదే. ఎండింగ్ ల్యాండ్ మొత్తం మేము వదులుకొని ఇక్కడి నుంచి అర్థం వాళ్ళది అర్థం మాది పొడుక్కి పెట్టుకున్నాం. 7 అడుగులు మాది, 7 అడుగులు వాళ్ళదిని పొడుక్కి దావ పెట్టుకున్నాం. మనకి ఇదే దారి. ట్రాక్టర్లు, లారీలు, బోరు బండ్లు అన్నీ పోయి రావాలా అని అన్నీ చేసి ఈ పొద్దు హైవే పడే కొందరికి అక్కడ 2 సెంట్లు వేరే వాళ్ళు అనుకూలం అయ్యే కొందరికి 2 సెంట్లు తీసుకొని మాకు దా వదులుతాము, ఇది వదులుతామని 200 ఏండ్లు చింతమాను మా ముత్తాతల కాలం నుంచి చింతమాను ఉంది ఇక్కడ. ఆ చింతమాన్ని మీకు దారి వదులుతాము, చింతమాను ఉంటే లారీకి తగులుతుంది, అది తగులుతుంది, ఇది తగులుతుంది చింతమాను అడుగు కానీ కోపించేసినాడు. కోపించేసి పత్తి విజన్న టౌన్ పొలంనేరు సంబంధించిన ఆయన బజార్ సీటు అతనే కబ్జా చేసి చింతమాన్ని తోయేసినాడు. తోయేసి ఈ పొద్దు మీకు దిక్కుర్చుండేదా చెప్పుకోండా, మీ నుంచి ఏమన్నా అయితే చేసుకోండా
మా కోర్టులో టే ఉంది అంటారు. టే ఆడుకుంది, ఆడికి మీది 81 సెంట్ ఆడుకుంది, ఆటకే వేసుకోవాలా. మీరు వేరే వాళ్ళకి పట్టా భూమి వదిలేసి ఆ పక్క పట్టా భూమి వదిలేసి పక్క పరమ భూమి కేటాయించుకుంటే మేము ఆడిపోదాము. మేము ఎవరి దగ్గరికి పోతాం? మేము అమరన్న దగ్గరికి పోయినాం. అమరన్న కూడా చెప్పినాడు దీన్ని ఎప్పుడు 6 నెలలు అప్పుడు పోయినాం అమరన్న దగ్గరికి. అమరన్న దగ్గరికి పోతే మా ఆడవాళ్ళందరూ 30 మంది పోతే అప్పుడు గంగవరం పంచాయతీలో ఉన్న సర్పంచి సోమశేఖర్ అన్ని పిలిపించి వీళ్ళకి తొందరగా వీళ్ళు దారి తీయవలసిందిగా మేము చెప్తున్నాం నీకు. అమరన్న చెప్పినాడు మాకు. అమరన్న కంపల్సరీ చెప్పినాడు రైతులకి దారి చూపించండి, ముందు నేను దావ ఉండేదేమి బుల్లేంది ఏమి అని అమరన్న కూడా చెప్పినాడు. నేను అందరికీ చెప్పినాను ఇట్లుందినా మాకు పరిస్థితి ఇట్లుంది. మేము ఇప్పుడు కనీసం 8 నెలల నుంచి ఓపిక పడినాం. ఓపిక పట్టి ఆడవాళ్ళు దాంతోనే బతకాలనా? పాలు పిండుకోవాలంటే ఆ కొసువులు వేస్తేనే ఆవులు పాలు ఇస్తాయి, ఆవులు మేస్తేనే పాలు ఇస్తాయి. కొసువులు లేని ఆవులు ఏం చేసుకునేకుంటే మేము షెడ్లో 20 ఆవులు కట్టేసుకుంటా ఉంటాము. ఈ కొసువులు లేని దానికి 20 ఆవులు అమ్మేస్తామి. 20 ఆవులు అమ్మేస్తామి. ఊరికే షెడ్ ఖాళీగా ఉంది. మోటార్లు ఎత్తేదానికి పోయేదానికి దారి లేదు. బీగాలు అడిగితే ఇచ్చేలేదు, పోయే బీగాళ్ళు ఉంటారు. మేము సమాధులు అప్పొద్దు సమాధులు పూడ్చేదానికి దావుంది, ఈ పొద్దు సమాధులకి సాంబ్రాన్ని వేసేదానికి దావలేదంటారు వాళ్ళు. మేమేం చేయాలా? సమాధులకి సాంబ్రాన్ని వేసేదానికి వాళ్ళు సచ్చినాడు సంవత్సరాన్ని నాటికి సాంబ్రాన్ని వేద్దామంటే కూడా దారి లేదు. ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? ఇప్పుడు మేము ఆడికి పోయినాము, మేము మీద కేసులు పెడతామంటే మేము తప్పినాము కొన్ని ఆడవాళ్ళు తప్పిన ఆడవాళ్ళ మీద పెట్టాలి మీరు కేసులు. మా మీద కేసులు పెడతా అటు సైడు 5 అడుగులు ఆయన వదిలినాడు, మేము వదులుకున్నాం. కావాలంటే ప్రూఫ్ అని అంటారు. ఎక్కడి నుంచి తెచ్చేది ప్రూఫ్? ఆ కాలంలో మా పెద్దవాళ్ళని యామారిచ్చి మా లాకర్లో పెడతాము, దాంట్లో పెడతాము అనేసి మా దగ్గర ఉన్న కాగితాలు కూడా వాళ్ళే తీసి భద్రిస్తే ఇప్పుడు మా ప్రూఫ్లు అనేసింది. మేము ఎక్కడికి వెళ్ళాలి? పత్తి విజన్న వాళ్ళ నాన్న మా దగ్గర నుంచి కాగితాలు తీసుకున్నాడు. ఇబ్బంది పడుతుందని పంట చేయకుండా ఎండిపోయింది. మా పొలానికి నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ మరవ లేదు అని చెప్పి ఎక్కడ మరవే లేదు చెరువుకి ఆ మరవను కూడా ఆక్రమించి గోడ కట్టినారు. ఇది మరవ లేదు మీకు అనేసి దానికి కూడా గోడ కట్టి ఆక్రమించినారు. అప్పుడు ఆ చెరువు నీళ్ళు ఎట్లా పోవాలా? మా పొలాల్లోకి ఎట్లా రావాలా? అది మీరే చెప్పండి. ఇది మా సమస్య.